బాప్తిస్మము పొందినటువంటి ఈ సంఘము ద్వారా నువ్వు బాప్తిస్మం పొందుకొని అమెరికా దేశం వెళ్ళినా, అండమాన్ వెళ్ళినా సరే, ప్రియ దేవుని సంఘమా, నీ దేవుణ్ణి మర్చిపోవద్దు, నీ మందిరాన్ని మర్చిపోవద్దు, నీ సేవకుని మర్చిపోవద్దు. ఈ 3 కార్యాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారి యొక్క భక్తి జీవితం శ్రేష్టత కలిగినది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి ఉపయోగపడాలి, నీ మందిరానికి ఉపయోగపడాలి, నీ సేవకునికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా దేవునికి ఉపయోగపడాలి? దేవుడు నీ జీవితానికి రక్షణ అనేటువంటి అలంకరణ ఇచ్చాడు. దేవుడు నీ జీవితానికి శ్రేష్టత అనేటువంటి భక్తి జీవితాన్ని ఇస్తున్నాడు. అయితే మందిరానికి ఎందుకయ్యా ఉపయోగపడాలి అని అంటే, ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత ఈ మందిరంలో నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నావు, ఈ మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకున్నావు, ఈ మందిరం ద్వారా నీ జీవితానికి ఒక ఐడెంటిటీ వచ్చింది.